అఖిల దా చప్పట్లు. అందరికీ నమస్కారం. అఖిల ఎంపిక చేసుకున్న పాట డాక్టర్ నారాయణ రెడ్డి గారు. ఇది కూడా సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు, గానం సుశీలమ్మ. శ్రీకృష్ణ విజయం సినిమా నుంచి జోహారు సిఖి పింఛ మౌళి. అబ్బా, సిఖి పింఛ మౌళి, ఇంత గాలిపోతుందా? అలాగే సిఖి పింఛమౌళి, జోహారు సిఖి పింఛమౌళి, ఇదే జోహారు రసరమ్య కుడసాలి వనమాలి, జోహారు సిఖి పింఛమౌళి. చూపులతోనే చెలులను కరగించి, కరకు చూపులతోనే పరులను జడిపించి, కలికి చూపులతోనే చెలులను కరగించి, కరకు చూపులతోనే అరులను జడిపించి, నయకారమొక కంట జయ వీరం ఒక కంట, నయకారం ఒక కంట, జయ వీరం ఒక కంట, చిలకరించి చెలుగు మించి నిలచిన శ్రీకరా నరవరా సిరిదొర, జోహారు సిఖి పింఛమౌళి. భువనాలు నీ నాట్య కేళిలో వినదించు గగనాలు, నీ నాదలహరిలో నిదురించు భువనాలు, నీ నాట్య కేళిలో వినదించు గగనాలు, నిగమాలకే నీవు సిగబందివైనావు, నిగమాలకే నీవు సిగబందివైనావు, యుగ యుగాల దివ్యలీల నెరపిన అవతారమూర్తి కనసార కీర్తి, జోహారు సిఖి పింఛమౌళి. చకిత హరిణే క్షణావదన చంద్రకాంతులివిగో, చలిత లలిత రమణీ చేలాచల చామరములివిగో, ఝళం ఝళిత సురలల నానూపుర కలరవమ్ములివిగో, మధుకరరవమ్ములివిగో, మంగళరవమ్ములివిగో, దిగంతముల అనంతముగ గుబాణించు సుందర నందన సుమమ్ములివిగో,
పాట వింటుంటే అక్కడికి వచ్చి నాకు నృత్యం చేయాలనిపించింది, భరతనాట్యం, కూచిపూడి. అక్కడ ఆవిడ చూస్తున్నారు. ఆ నడక ఎంత అత్యద్భుతంగా ఉందో చెప్పలేను. ఈ పాట వింటుంటే నృత్యం నాలాంటి వాడు కూడా లయాత్మకంగా ఊగుతున్నాడు, అంత అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. హ్యాండ్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. ఏమేమి రాగాలు ఉన్నాయి తల్లి? ఠాణా, కన్నడ లాస్ట్ది, అండ్ దెన్ మధ్యలోది మియామల. మియామల్హర్ ఒక్కసారి ఆల్పిస్తావా? ఎందుకు చూశాను నేను అక్కడ? మల్హర్ పాడితే మియా మల్హర్ వర్షం కురుస్తుందంటారనమాట. ఎంత బాగా చేశారు. ఇది రాసిన తర్వాత కంపోజ్ చేసింది, 100% రాసిన తర్వాత కంపోజ్ చేసింది. పోయినసారి చెప్పినట్టుగా కవి, సంగీత దర్శకుడు, నృత్య దర్శకుడు కలిసి కూర్చుంటే వచ్చేటటువంటిది. అక్షరాలు ఇవ్వవలసినటువంటి పాట అంత అద్భుతంగా రాశారు. సిఖిపించమౌళి అంటే ఏంటి? ఎందుకు ఆయన సిఖిపించమౌళి అన్నారు? పింఛమ అంటే తెలుసుంటుంది నీకు, నెమలి పింఛం. నెమలి అనేది ఒక బర్డ్ ఉందని తెలుసా? పీకాక్. దాని పింఛం వెనకాతల పురి విప్పుతుంది చూడండి, దాంట్లో ఉండి అది పింఛము అంటారు. శిఖి అంటే నెమలి, ఓకే. శిఖి పింఛాన్ని మౌళి జుట్టులో పెట్టుకున్నవాడు. చంద్రమౌళి అని ఎందుకంటారు ఈశ్వరుణ్ణి? చంద్రుణ్ణి సిగలో పెట్టుకున్నవాడు కాబట్టి. సో సిగలో నెమలి పింఛం ఉంది కాబట్టి సిఖి పింఛ మౌళి అన్నారనమాట. అలాంటివన్నీ చిన్న చిన్నవి ఇఫ్ యూ ట్రై టు లెర్న్, నీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది భాష మీద, ఇంకా మంచివి తెలుసుకోవచ్చు అనమాట. చక్కగా పాడావమ్మా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వామ్స్ ఆర్ ఎనీ కంప్లైంట్స్. చా పలుకుతున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండు, అది నువ్వు దాని మీద చాలా ఎక్కువ యాక్సెంట్ ఇస్తున్నావు అనమాట. ఆ చా వచ్చినప్పుడు మాత్రం అందులో పదానికి మొట్టమొదట స్టార్ట్ అయ్యే చాలోనే మిగతావన్నీ కరెక్ట్గా అంటున్నావు. చాకారంతో ప్రారంభం అయ్యేది మాత్రం బాగా ఛా అంటున్నావు అనమాట. నువ్వు అక్కడికి వెళ్ళిపోమని చెప్తాను. ఓకే సార్. ఓకే.